వెల్కమ్ టు అవర్ సిఎస్ తెలుగు ఛానల్. శ్రీ గురుభ్యో నమః. మనం వెన్నెల పాఠ్యభాగం పార్ట్ 1 పార్ట్ 2 చెప్పడం జరిగింది. ఇప్పుడు వెన్నెల పాఠంలో భాషాంశాలు, వ్యాకరణాంశాలు, పదజాలం అవి ఈరోజు చెప్పుకుందాం. మరి మొట్టమొదటిగా మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకున్నట్లయితే నేను ఏవేవి చెప్తుంటే అవి వరుసగా మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది, వాటిని నింపుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా పదజాలం చూద్దాం. భాషాంశాల్లో చూడండి. ఫస్ట్ది, క్రింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి వాటిని అర్థవంతంగా సొంత వాక్యాల్లో ఉపయోగించండి అన్నాడు. అంటే ఈ పదాలకు అర్థాలు మొట్టమొదటి చూడండి. భరతమాత స్మితకాంతి అందరినీ ఆకట్టుకున్నది. ఇక్కడ స్మితకాంతి అనేది అండర్లైన్ చేశాడు. స్మితకాంతి అంటే అర్థం ఏంటి? స్మితకాంతి అంటే ఏంటి? చిరునవ్వుల వెలుగు. చిరునవ్వుల వెలుగు. చిరునవ్వుల వెలుగు. స్మిత అంటే చిరునవ్వు, కాంతి అంటే వెలుగు. చిరునవ్వుల వెలుగు. చిన్నపిల్లలు నవ్వుతుంటే ఎలా ఉంటుందంటే వాళ్ళది చిన్నపిల్లల స్మితకాంతి అందరికీ ఆనందాన్ని, హాయిని కలిగిస్తుంది అని చెప్పి మన సొంత వాక్యం కూడా రాయొచ్చు. స్మితకాంతి. స్మిత అంటే చిరునవ్వు, కాంతి అంటే వెలుగు. చిరునవ్వుల వెలుగు. ఇక రెండో చూడండి. మేఘం దివి నుండి భూమికి రాల్చిన చినుకు పూలే ఈ వర్షం. ఇక్కడ దివి అనే దగ్గర అండర్లైన్ చేశాడు. దివి అంటే ఏంటి? ఆకాశం. దివి అంటే ఆకాశం. ఆకాశం గురించి మనం ఎన్నైనా చెప్పచ్చు. ఆకాశంలో అనేకమైనటువంటి నక్షత్రాలు, దివిలో అనేకమైన నక్షత్రాలు ఉన్నాయి. దివి నుంచి వర్షం కురుస్తుంది. ఇలా మనం సొంత వాక్యంగా ఉపయోగించి దివి అంటే ఏంటంటే ఆకాశం. తర్వాత మూడోది చూడండి. కష్టాలు మిక్కుటమై రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మిక్కుటమై అంటే ఏంటి? అధికమై. అధికము. మిక్కుటం అంటే అర్థం ఏంటంటే అధికము, ఎక్కువ. అధికము, ఎక్కువ. ఇక్కడ మనం మిక్కుటము అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించాలి. మిక్కుటం అంటే ఏంటంటే అధికము, ఎక్కువ. అలాగే రజనీకర, నాలుగో చూడండి. రజనీకర బింబము రాత్రిని పగలుగా మారుస్తున్నది. రజనీకర బింబము. రజనీకర బింబము. రజనీకర బింబము అంటే పాఠంలో ఏం చెప్పుకున్నాం? చంద్రబింబం, చంద్రుడు. రజనీకర బింబం అంటే చంద్రుడు అనే అర్థం అనమాట. కాబట్టి ఇది అర్థం. స్మితకాంతి చిరునవ్వుల వెలుగు, దివి ఆకాశం, మిక్కుటమే అధికము, ఎక్కువ, రజనీకర బింబం అంటే చంద్రుడు. ఇది ఫస్ట్ పార్ట్. అది తర్వాత రెండోది చూద్దాము. రాసుకోండి. నిఘంటు సాయంతో క్రింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి అన్నాడు. నిఘంటు సాయంతో మనకి టెక్స్ట్ బుక్ వెనకాల పదాలు ఉంటాయి, అర్థాలు, అవి చూడండి. అలాగే నేను చెప్పిన కూడా రాసుకోండి. వెల్లి. మొట్టమొదటి ఏంటంటే వెల్లి. వెల్లి అంటే ఏంటి? నానార్థాలు చూడండి. ప్రవాహము. వెల్లి అంటే ఏంటంటే ప్రవాహము, ప్రవాహం అనే అర్థం. అలాగే తెలుపు అనే ఒక అర్థం ఉంది, తెలుపు. అలాగే పరంపర అంటే వెల్లి అంటే ప్రవాహము, తెలుపు, పరంపర. ఇలా మూడు అర్థాలు కూడా నానార్థాలు మనం ఉపయోగించవచ్చు వెల్లి అనేటువంటి. తర్వాత రెండు, కొండలి. కొండలి అంటే పాము. కొండలి అంటే ఏంటంటే పాము, నెమలి, గుండ్రనిది. గుండ్రనిది అనే అర్థాల్లో కొండలి అంటే పాము, నెమలి, గుండ్రనిది. అలాగే నెట్ట ఒడుచు. నెట్ట ఒడుచు. నెట్ట ఒడుచు అంటే ఉప్పొంగు, రోమాంచితమగు విజృంభించు. చూడండి. నెట్ట ఒడుచు అంటే ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంభించు. వీటికి నానార్థాలు అనమాట. అర్థమైంది? వెల్లి ప్రవాహము, తెలుపు, పరంపర.
కొండలి పాము నెమలి గుండ్రనిది, నిట్టవడుచు ఉప్పొంగు రోమాంచితమగు విజృంభించు. ఇవి నానార్థాలు. తర్వాత కింది మాటలకు పర్యాయ పదాలు రాయండి అన్నాడు. అది చూద్దాం. పర్యాయ పదాలు. చాట్పు అని ఇచ్చాడు. ఒకటి ఏంటంటే చాట్పు. చాట్పు చాట్పు అంటే పోలిక, పోలిక, రీతి. చాట్పు, పోలిక, రీతి, విధము. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. పోలిక, రీతి, విధము. ఇది చాట్పు అంటే పర్యాయ పదం. అలాగే వెల్లి, మళ్ళీ రెండోదానికి ఇక్కడ ఇందాక నానార్థాల్లో ఇచ్చాడు వెల్లి, ఇక్కడ మళ్ళీ పర్యాయ పదాల్లో కూడా ఇచ్చాడు. వెల్లి అంటే ఏంటంటే ప్రవాహము, ప్రవాహము, వెల్లువ, ప్రవాహము, వెల్లువ, స్రోతస్సు, స్రోతస్సు. వెల్లి అంటే ఇక్కడ పర్యాయ పదాలు ప్రవాహము, వెల్లువ, స్రోతస్సు అనే అర్థంలో మనం వెల్లిని ప్రయోగిస్తాం. తర్వాత 3 కైరవము. కైరవం, కైరవం అంటే కలువ, కువలయం, కువలయం, ఉత్పలము. కైరవం అంటే ఏంటంటే కలువ, కువలయం, ఉత్పలం. తర్వాత 4 చూడండి, కౌముది. కౌముది అంటే వెన్నెల. జ్యోత్స్న, చంద్రిక, చంద్రిక, జ్యోత్స్న, జ్యోత్స్న. కౌముది అంటే వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. 5వది చంద్రుడు. చంద్రుడు అంటే ఏం చెప్పుకున్నాం? సుధాకరుడు, 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 రజనీకరుడు, రజనీకరుడు. ఇంకా ఇంకేమవుతున్నాయి? జాబిల్లి, జాబిల్లి. ఇలా చంద్రుడికి పర్యాయ పదాలు ఏంటంటే సుధాకరుడు, రజనీకరుడు, జాబిల్లి. ఇక అలాగే తమస్సు. తమస్సుకి పర్యాయ పదాలు అంటే 6వది తమస్సు. తమస్సు లేక తమం, తమస్సు లేక తమం. వీటికి ఏంటి పర్యాయ పదాలు? తమస్సు అంటే ఏంటి? చీకటి, చీకటి, అంధకారం, అంధకారం, ఇంకా తిమిరము, తిమిరం. అలాగే ఇరులు అంటే చీకట్లే. ఇలా తమస్సు అంటే చీకటి, అంధకారం, తిమిరం, తిమిరం. ఇరులు, ఇరులు అన్న చీకట్లే, ఇరులు అన్న చీకట్లే. ఇలా ఇవి పర్యాయ పదాలు మనం రాసుకోవాలి, నేర్చుకోవాలి. తర్వాత ప్రకృతి వికృతి చూద్దాం. ప్రకృతి వికృతులు. సంధ్య. క్రింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి అన్నాడు. మొట్టమొదటి ఏంటి? సంధ్య. సంధ్యకి ఏంటంటే సంధ్య, సంధ్య. ఈ రెండు ఉపయోగించవచ్చు. సంధ్య, సంధ్య. సంధ్య అంటే సంధ్య, సంధ్య. అలాగే దిశ, దిశ. దిశ అంటే దశ, దిశకి దశ అని రాయవచ్చు. అలాగే ధర్మము, ధర్మము. ఇక్కడ దమ్మము, దమ్మము, ధర్మము, దమ్మము, ధర్మము, దమ్మము. రాత్రి. రాత్రి అంటే రాత్రి, రేత్రి. రాత్రి, రేయి. రాత్రి, రేయి రెండు ఉపయోగించవచ్చు. రాత్రి అంటే రాత్రి, రేయి. తర్వాత నిశ. నిశ అంటే నిసి. ఈసా కత్తిసారి మామూలు సాలో మనం ఉపయోగిస్తాము. నిశ, నిసి. ఇవి 4వ దాంట్లో కింది ప్రకృతి పదాలు, వికృతి పదాలు మనం నేర్చుకోవాలి. తర్వాత 5వ చూడండి. క్రింది వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి అన్నాడు. వికృతి పదాలు ఇప్పుడు వికృతి ఇచ్చాడు. ఏంటి? ఒకటి గర్వము, గర్వము. గర్వము అంటే ఏంటి? ఇక్కడ ప్రకృతి గర్వము,
ఇది గర్వం అనేటువంటిది వికృతి, గర్వం అనేటువంటిది ప్రకృతి. తర్వాత జతనము, జతనము అనేటువంటిది వికృతి. యత్నము ఇది ప్రకృతి. యత్నము అనేటువంటిది ప్రకృతి, జతనము వికృతి. అలాగే ఇందాక చెప్పింది దశ దిశ, దశ దిశ ఇందాక వచ్చింది కదా అదే. అలాగే చంద్రుడు వికృతి, చంద్రుడు వికృతి అయితే చంద్రుడు, చంద్రుడు అనేటువంటిది ప్రకృతి. ఇది ప్రకృతి వికృతి పదజాలం అయింది. తర్వాత వ్యాకరణాంశాల్లోకి వెళ్దాం. వ్యాకరణాంశాల్లో చూడండి, క్రింది సంధులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి వాటిని విడదీసి సూత్రాలు రాయండి అన్నాడు. ఇవి సవర్ణ దీర్ఘ సంధి ఇచ్చాడు మొట్టమొదట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సవర్ణ దీర్ఘ సంధి నేను ఒక ఉదాహరణ ఇస్తాను, అది చూసి మిగతావన్నీ మీరు వెతకండి. సవర్ణ దీర్ఘ సంధికి రజనీశ్వరుడు, రజనీశ్వరుడు. రజనీశ్వరుడు అంటే ఏంటి? ఎలా పెడతాం? రజనీ ప్లస్ ఈశ్వరుడు, రజనీ ప్లస్ ఈశ్వరుడు, రజనీశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. ఎందుకంటే రజనీలో ఈ ఉంది, ఈశ్వరుడిలో ఈ ఉంది, ఇది కూడా ఈ అనేది దీర్ఘం వచ్చింది. రజనీశ్వరుడు. సవర్ణ దీర్ఘ సూత్రం ఏంటి? ఆ ఈ ఊర్లకు అవే అచ్చుల పరమైతే వానికి దీర్ఘము ఏకాదేశంగా వచ్చును, అది సవర్ణ దీర్ఘ సూత్రం. తర్వాత గుణసంధి ఇచ్చాడు చూడండి. గుణసంధి దేవసేంద్రుడు, మన పాఠంలో వచ్చింది. దేవసేంద్రుడు ఎవరు? దేవసేంద్రుడు సూర్యుడు అనమాట. దేవసేంద్రుడు. దీన్ని ఎలా విడగొడతాం? దేవస ప్లస్ ఇంద్రుడు, దేవస ప్లస్ ఇంద్రుడు. దేవసలో ఆ ఉంది, దానికి ఈ పరంగా ఉంది, ఏ వచ్చింది. అకారానికి ఈ ఓర్ల పరం అయితే ఏ ఓర్లు ఆదేశంగా వస్తాయి, అది గుణసంధి సూత్రం. దేవసేంద్రుడు గుణసంధి. తర్వాత ఉత్త సంధి చూడండి. పాఠంలో పండువులై ఉంది. పండువులై, దాన్ని ఎలా విడగొడతాం? పండువులు, పండువులు ప్లస్ ఐ. ఇక్కడ పండుగలు ఊ ఉంది, ఉత్తునికి అచ్చుపరంగా ఉంది. ఉత్తునికి అచ్చుపరంగా సంధి ఉత్త సంధి అనమాట. ఇలా పండు ఇలా ఈ మనకి నేను ఉదాహరణకి మీకు 3 రూపాయలు చెప్పాను. మనకి పాఠంలో వెతికినట్లయితే బోల్డ్ సవర్ణ దీర్ఘ సంధులు ఉంటాయి, గుణ సంధులు ఉంటాయి, ఉత్త సంధులు కూడా ఉంటాయి. అవి మీరు వెతికి రాయండి వ్యాకరణాంశాల్లో. తర్వాత చూడండి, క్రింది పదాలు విడదీసి సంధులను గుర్తించి సూత్రాలు రాయండి అన్నాడు. అవి చూద్దాం ఒకసారి. అత్యంత ఇచ్చాడు. అత్యంత, అత్యంత ఎలా విడగొడతాం? అతి ప్లస్ అంత, అతి ప్లస్ అంత. అత్యంత ఏ సంధి అవుతుంది? అతిలో ఈ ఉంది, ఈ ఊరికి అసమానమైన పెడితే యావారులో ఆదేశంగా వచ్చింది, యా వచ్చింది కాబట్టి యనాదేశంది. తర్వాత చూడండి, వంటాముదము, వంటాముదము. దీన్ని ఎలా పెడతాం? వంట ప్లస్ ఆముదం, వంట ప్లస్ ఆముదం. ఇక్కడ వంట ప్లస్ ఆముదం అన్నప్పుడు 2 తెలుగు పదాలు ఉన్నాయి. తెలుగు పదాలు 2 ఉన్నట్లయితే అది తెలుగు సంధి అవుతుంది. ఇక్కడ వంట అత్తులకి సంధి బహుళముగా నగు అని చెప్తూ సూత్రం చేత అత్త సంధి అయింది, అత్వ సంధి. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ సంస్కృత పదాలతో జరిగిన సంధి మాత్రమే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఇది కేవలం అచ్చ తెలుగు పదాలు. వంట ప్లస్ ఆముదం అనేది, చింత ప్లస్ ఆకు ఇవన్నీ కూడా, సీత ప్లస్ అమ్మ ఇవన్నీ కూడా తెలుగు పదాలు కాబట్టి అవి అత్త సంధిలే అవుతాయి. చూసుకోండి జాగ్రత్తగా. తర్వాత ఏమనిది, దీన్ని ఎలా పెడతాం? ఏమీ ప్లస్ అనిది. చేసింది ఏమీలో ఈ ఉంది, ఇత్తునికే ఏమ్యాదులు ఇత్తునకు సంధి వైకల్పికంగా నువ్వు ఇత్త సంధి సూత్రం. అది ఏమ్యాదులు ఇత్తునకు సంధి వైకల్పికంగా అనుకో అని చెప్పి ఇత్త సంధి సూత్రం. కాబట్టి ఇదేమైంది? ఇత్త సంధి అయింది. తర్వాత అవ్యధంబున, అవ్యధంబున. ఇది ఎలా పెడతాం? ఆ ప్లస్ విధంబున, ఆ ప్లస్ విధంబున. ఇది ఏ సంధి అయింది? ఆ ప్లస్ విధంబున.
త్రికసంధి అయింది. త్రికసంధికి నేను చెప్పుకున్న ఎన్ని సూత్రాలు ఉన్నాయి? త్రికసంధికి 3 సూత్రాలు ఉంటాయి. ఏమిటంటే అవి ఐఏలు త్రికమనాభడు. ఫస్ట్ సూత్రం అంటే ఐఏలు త్రికమనాభడు. రెండోది త్రికం మీద అసంయుక్తాలకు దత్తంపు బహుళంబుగా నగు. మూడోది ఏంటంటే ద్విత్వంబు హల్లుపరంబగినప్పుడు ఆర్చికంబగ దీర్ఘమునకు హ్రస్వంబగు అనే సూత్రం. 3 సూత్రాలు ఉన్నాయి. ఆ 3 సూత్రాల ద్వారా ఆప్లశతము అభ్యుదము అనే రూపాలు ఏర్పడతాయి అన్నమాట. అర్థమైందా ఈ సందులు? తర్వాత చూద్దాం. చేస్తున్నాం. తర్వాత క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి అవి ఏ సమాసాలో గుర్తించండి అన్నాడు. చూడండి, నలుదశలు సమాసాలు ఇచ్చాడు. నలుదశలు అంటే ఏంటి? 4 దశలు. ఇక్కడ సంఖ్య ఉంది. సంఖ్యాపూర్వ ద్విగుహు అన్నాడు. ఎక్కడైతే మొదటి సంఖ్య వచ్చిందో, పూర్వపదంలో సంఖ్య ఎక్కడైతే వచ్చిందో దాన్ని ద్విగు సమాసము అంటాం. సో ఇది ద్విగు సమాసం. ద్విగు సమాసం సంఖ్యాపూర్వ సంఖ్య ఉన్నట్లయితే నలుదశలు అనేది, నవరత్నాలు ఇవన్నీ కూడా, దశ దిశలు ఇవన్నీ కూడా ద్విగు సమాసానికి ఉదాహరణ. తర్వాత సూర్యచంద్రుడు. సూర్యచంద్రుడు ఏంటి? సూర్యుడు మరియు చంద్రుడు. సూర్యుడును చంద్రుడు విగ్రహవాక్యం. చంద్రుడును ఇదేంటి? ద్వంద్వ సమాసం. అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇవన్నీ ఉన్నాయి కదా, కాయగూరలు కాలు చేతులు ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసానికి ఉదాహరణ. 2 పదాలు కూడా ఉంటాయి అన్నమాట. 2 నామవాచకాలు అయితే ద్వంద్వ సమాసం అవుతుంది. తర్వాత క్రింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి, సమన్వయం చేయండి అన్నాడు. క్రింది పద్యపాదాలను అలంకారాన్ని గుర్తించండి, సమన్వయం చేయండి అన్నాడు. చూడండి, అభినుతేందు చంద్రికాంబోధి అఖిలంబు నేట నెట్టెలముగా నెట్ట ఒడిచే. మనకి పద్యపాదం ఉంది. అభినుతేంద్రు చంద్రికాంబోధి. అభినుతేంద్రు చంద్రికాంబోధి. చంద్రికాంబోధి అఖిలంబు సో ఇక్కడ వరకు మనకు వాక్యం సరిపోతుంది. అభినూతి చంద్రికాంబోధి. ఇక్కడ చంద్రిక అంటే ఏంటి? వెన్నెల. అంబోధి అంటే ఏంటి? సముద్రము. వెన్నెల అనేది సముద్రము. ఇక్కడ వెన్నెలకి సముద్రానికి భేదం లేదు. వెన్నెల అనేది సముద్రము. ఇక్కడ వెన్నెల అనేది సముద్రము అని చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పినట్లయితే, భేదం లేదని చెప్పినట్లయితే అదేంటవుతుంది? రూపక అలంకారం అవుతుంది అన్నమాట. ఏ అలంకారము? రూపక అలంకారం. వెన్నెల అనేది సముద్రము. వెన్నెల అనేది సముద్రం నుండి చంద్రుడు నిండుగా ఆవిర్భవించాడు. ఇది ఆ పదానికి, దీనికి మనం అర్థం చెప్పుకుంటా. వెన్నెల అనేది సముద్రం నుండి చంద్రుడి నిండుగా ఆవిర్భవించాడు. ఇక్కడ వెన్నెలకి సముద్రానికి అభేదం చెప్పడం జరిగింది కాబట్టి ఇది రూపకాలంకారం. అంటే రూపకాలంకార నిర్వచనం అంటే ఉపమాన ఉపమేయములకు భేదం లేదు, అభేదం చెప్పినట్లయితే ఇది రూపకాలంకారం అవుతుంది అనమాట. తర్వాత పాటలలోని తేటగీతి పద్యాన్ని గుర్తించి లక్షణాలతో సమన్వయం చేసి చూడండి అన్నాడు. తేటగీతి లక్షణాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఛందస్సులో మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకున్నట్టయితే మొత్తం ఉత్పలమైన వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు అన్ని చెప్పాం. తేటగీతి, ఆటవల్లిక, అందం, శేషం, తిరుపత ఇవన్నీ చెప్పాను. కాబట్టి ఒకసారి అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి తేటగీతి లక్షణాలన్నీ కూడా చదవండి. తర్వాత క్రింది తరగతిలో తేటగీతి లక్షణాలు అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆటవలది పద్యం గురించి తెలుసుకుందాం. ఆటవలది కూడా చెప్పాను. ఒకసారి ఆటవలది నేను గురు లెవెల్ గుర్తించేస్తాను, ఒకసారి చూసిస్తే అయిపోతుంది. పొదలి 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 చదల పొంగారి చదల బొంగారి పొంగారి బొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి మించి మించి మించి
దిశలు ముంచి 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 ముంచి. ఇది రెండు పదాలు ఆటోలకు కానీ కందపద్యానికి కానీ లేకపోతే శిశపద్యానికి కానీ రెండేసి లైన్లు రాస్తాం దెబ్బతికైనా సరే. సరే, ఇది ఆటోల పద్యం చూసుకోండి. గురిలో గుర్తించేద్దాం ముందు. ఇక్కడ బొమ్మ అనేది సున్నాతో కూడిన అక్షరం గురువైంది, దీర్ఘం గురువైంది, మిగతావని లఘువులు. అలాగే పొమ్ గా రి మించి మించి దీసలు ముంచి ముంచి. ఇలా గురు లఘువులు గుర్తించుకుంటాం. ఆటోల లక్షణాలు ఏంటి? దీనిలో 4 పాదాలు ఉంటాయి. ఇది ఉపజాతికి చెందినటువంటి పద్యం. మరి 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఇందులో ఉంటాయి. సో ఇది 1వ పాదం, ఇది 2వ పాదం. ఇందులో 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు మొదట ఉంటాయి. 3 సూర్యగణాలు ఏంటండి? నగనం గాని హగనం గాని. నా అంటే 3 లఘువులు, హా అంటే గురువు లఘువు. ఇందులో ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ నగనం ఉంచుకోండి ఒక ఫస్ట్, తర్వాత నగనం ఉంచుకోండి, తర్వాత నగనం ఉంది. 3 సూర్యగణాలు అయ్యాయి. తర్వాత ఏముండాలి? 2 ఇంద్రగణాలు ఉన్నారు. ఇవ్వండి, ఇది ఇంద్రగణాలు అండి. నాగసాల భరతులు. సో అదొకత ఇదొకత. 2 ఇంద్రగణాలు వచ్చాయి. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 1వ పాదాలు వచ్చాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి. సూర్యగణాలు ఏం చెప్పుకున్నా? నగనం హగనం. ఇక్కడ చూడండి, హగనం ఉంది, నగనం హగనం హగనం. హ హ నా హ హ. సో నగనం హగనం. 2, 4 పాదాలు 4 గణం మొదటి అక్షరం ఎదిస్తాను, 4 గణం మొదటి అక్షరం ఎదిస్తాను. అయితే ప్రాస నియమం లేదు, ప్రాస నియమం దీనికి లేదు. వెనకాల లక్షణాలు ఇచ్చాడు చూడండి. ఇది ఉపజాతి పద్యం. దీనికి 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాలు 5 సూర్యగణాలే ఉంటాయి. ప్రతి పాదంలో 4 గణంలో మొదటి అక్షరం యతి. యతిలో ఉంచాడు ప్రాసయతి కూడా. ప్రాసయతి అంటే ఏం చెప్పాను నేను? ప్రాస అంటే 2వ అక్షరం ప్రాస. ఈ ఒకవేళ యతి వేయలేకపోతే దీంతో ఉన్నటువంటి అక్షరానికి 3వ గణం మొదటి అక్షరం ఏదైతే 1, 2, 3. ఇక్కడ చూడండి, ఇక్కడ దా ఉంది. 1, 2, 3. 3వ గణం మొదటి అక్షరం కాకుండా ప్రాస స్థానంలో ఉన్నటువంటి అక్షరానికి ఇక్కడ 2వ అక్షరానికి ఎదిమైతిని పాటిస్తే దాన్ని ప్రాసయతి అని చెప్పి అంటాం. అర్థమైందా? ప్రాసయతి కూడా వేయవచ్చును. ప్రాస నియమం ప్రాస నియమం లేదు. 2వ అక్షరం ప్రాస నియమం. ఇక్కడ దా ఉంటే ఇక్కడ దా లేదు. అలాగే పొదలి అనే పద్యంలో మిగిలిన 2 పాదాలు పరిశీలించి లక్షణ సమన్వయం చేయండి. మీరు తర్వాత 2 లైన్లు చేయండి. సో ఇది వెన్నెల భాషాంశాల్లో పదజాలం, వ్యాకరణ అంశాలు. కాబట్టి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని వీటన్నిటిని జాగ్రత్తగా చేయండి. సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి.